హలో ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ తేజస్వి బొడ్చర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిజికల్ హోమియోపతి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి యూట్రైన్ ఫైబ్రాయిడ్స్. అసలు ఈ ఫైబ్రాయిడ్స్ అనేటివి ఏ సైజులో ఉంటే ప్రమాదకరం, ఎలాంటి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, అదేవిధంగా ఎప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ గర్భాశయ ఫైబ్రాయిడ్స్ అనేటివి అందరిలో రావచ్చు. మెయిన్గా పాతకాలంలో అయితే ఓల్డ్ డేస్లో వచ్చేటివి. బట్ ప్రజెంట్ ఉన్న కండిషన్స్ వల్ల ఎర్లీ ఏజ్లో కూడా ఫైబ్రాయిడ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు ఇలా ఫైబ్రాయిడ్స్ వస్తాయంటే కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉన్నట్టయితే మదర్‌కి గానీ, సిస్టర్‌కి గానీ ఇలాంటి వారికి ఎవరికైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టయితే మీలో కూడా లైఫ్ స్టైల్ ప్రాక్టీస్ వల్ల సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ అనేటివి ఎర్లీ స్టేజ్‌లో కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చిన వల్ల చాలా లక్షణాలు కనిపిస్తుంటాయి. మెయిన్‌గా వాళ్ళకి పీరియడ్ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్, అదే విధంగా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం కనిపిస్తూ ఉంటుంది. ఈ మెయిన్‌గా ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి పొత్తి కడుపు మొత్తం బరువుగా అనిపిస్తుంది. కిందకి లాగినట్టు అనిపించడం. ఇంకా పీరియడ్‌కి మధ్యలో బ్లీడింగ్ అవ్వడం కనిపిస్తూ ఉంటుంది. మనందరికీ ఒక డౌట్ ఉండొచ్చు. ఏ ఫైబ్రాయిడ్స్‌కి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఏ సైజ్‌లో ఉంటే డేంజర్ అని తెలుసుకోవాలి. మెయిన్‌గా ఈ ఫైబ్రాయిడ్స్ అనేటివి చాలా రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి గర్భాశయం లోపల ఉన్న ఫైబ్రాయిడ్స్. ఈ ఫైబ్రాయిడ్ చిన్నవైనా, పెద్దవైనా కూడా ప్రమాదకరమే. ఎందుకంటే ఒకటి గర్భాశయం లోపల ఉన్న ఫైబ్రాయిడ్స్. ఈ గర్భాశయం లోపల ఉన్న ఫైబ్రాయిడ్స్ అనేటివి చిన్నవైనా, పెద్దవైనా కూడా ప్రమాదకరమే. ఎందుకంటే ఒకవేళ చిన్న సైజ్ ఫైబ్రాయిడ్స్ అయినా కూడా అది ట్యూబ్స్‌లో ఉన్నట్టయితే, ఈ రెండిటిని మనం ట్యూబ్స్ అంటాం, గర్భాశయం ట్యూబ్స్. ఆ ట్యూబ్స్‌లో ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టయితే అక్కడ ట్యూబ్స్ మొత్తం మూసేయడం జరుగుతుంది. దీనివల్ల ఎగ్ స్పర్మ్ మీట్ అవ్వదు. వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లేదు అదే గర్భాశయం ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయం లోపల ఉన్నట్టయితే దీనివల్ల కూడా వారికి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం, ఎక్కువగా బరువుగా అనిపించడం వంటివి కనిపిస్తాయి. ఒకవేళ ఈ ఫైబ్రాయిడ్స్ ముందుగా ఉంటే వాళ్ళకి యూరిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లేదు గర్భాశయం వెనక భాగంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టయితే వాళ్ళకి మలబద్ధకం లాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ ఫైబ్రాయిడ్స్ అనేటివి గర్భాశయం కండరాల్లో ఉన్నప్పుడు, అంటే గర్భాశయం అవతలి పొర అంటాం. దీన్ని మనం సబ్క్యూటేనియస్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఇది గర్భాశయం అవతలి పొర. ఈ అవతలి పొర ఆనుకొని ఫైబ్రాయిడ్స్ డెవలప్ అవుతాయి. ఇలాంటి కండిషన్స్ లో కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్ గా వచ్చేసి పీరియడ్ సమస్యలు, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం, ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా దీంతో పాటు ఒకవేళ ప్రెగ్నెన్సీ వాళ్ళకి వచ్చినా కూడా ఆ ప్రెగ్నెన్సీ అనేది కంప్లీట్ గా 9 మంత్స్ వరకు క్యారీ చేయలేకపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా లోపల కానీ బయట కానీ ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల ఆ గర్భాశయం షేప్ మారిపోతుంది. అది బేబీ పెరగడానికి అది అవకాశం లేకుండా చేస్తుంది. దీనివల్ల వాళ్ళకి ఎర్లీగా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ కొన్ని ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. కొన్ని చిన్న ఫైబ్రాయిడ్స్ కానీ, లేదంటే పెద్ద ఫైబ్రాయిడ్స్ కానీ గర్భాశయం బయట ఆనుకుని ఉంటాయి. అంటే చిన్న కాడ ద్వారా అతుక్కొని ఉంటాయి. దీన్ని మనం పెడాంక్లేటెడ్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఈ కాడ ద్వారా ఉన్న ఫైబ్రాయిడ్స్ ఏమవుతాయంటే ఒక్కోసారి మెల్లి తిరిగిపోతాయి. ఇక్కడ చిన్న ఫైబ్రాయిడ్స్ కానీ, పెద్ద ఫైబ్రాయిడ్స్ కానీ బయట ఉన్నట్టయితే ప్రమాదకరం కాదు. కానీ దీంట్లో ఒక డేంజర్ కండిషన్ ఉంటుంది. అదేంటంటే అది మెల్లి తిరిగిపోవడం. ఆ గర్భాశయం బయట ఉన్న ఫైబ్రాయిడ్స్ ఒకవేళ మెల్లి తిరిగాయనుకోండి, అప్పటికి సడెన్‌గా పెయిన్ వస్తుంది. అది ఒక ఎమర్జెన్సీ కండిషన్. ఒక్కోసారి ఫైబ్రాయిడ్స్ అనేటివి సివియర్ పెయిన్‌తో పాటు పగిలే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఫైబ్రాయిడ్స్ గర్భాశయం ముఖద్వారంలో కూడా ఉంటాయి. దీన్ని మనం ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఈ గర్భాశయ ముఖద్వారంలో ఉన్న ఫైబ్రాయిడ్స్ అనేటివి గర్భాశయం కండరాల్లో ఉంటాయి. అదే విధంగా కొన్ని ఫైబ్రాయిడ్స్ ముఖద్వారంలో కూడా ఉంటాయి. దీనివల్ల వాళ్ళకి ఏమవుతుంది, ఆ గర్భాశయ ముఖద్వారం మొత్తం వాపు వచ్చినట్టు ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఎక్కువగా పెయిన్ రావడం, ఇంటర్‌కోర్స్ టైమ్‌లో పెయిన్ ఉండడం వంటివి కనిపిస్తాయి. అదే విధంగా వాళ్ళకి సెక్షువల్ ఇంటర్‌కోర్స్ తర్వాత బ్లీడింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మనం మెయిన్‌గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫైబ్రాయిడ్స్ అనేటివి నార్మల్‌గా 2-5 సెంటీమీటర్స్ ఉన్న వాటికి మైల్డ్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఇలాంటి ఫైబ్రాయిడ్స్ మనకి మనం ఎర్లీగా తెలుసుకున్నట్టయితే వాటికి కరెక్ట్‌గా హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసినట్టయితే ఆ ఫైబ్రాయిడ్స్ మనం కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. ఇంకా ఆ ఫైబ్రాయిడ్స్ మళ్ళీ రాకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు 5-7 సెంటీమీటర్స్ ఉన్నాయనుకోండి, ఈ సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్‌లో కూడా మనం సర్జరీ వరకు వెళ్ళకోకుండా ఆ కొత్త ఫైబ్రాయిడ్స్ రాకుండా ఉన్న ఫైబ్రాయిడ్స్ తగ్గిపోయేలాగా చేసుకోవచ్చు. కొంతమంది ఫైబ్రాయిడ్స్ మోర్ థాన్ 10 సెంటీమీటర్స్ ఉంటాయి. ఇలాంటి కేసెస్‌లో ఏమవుతుందంటే దీన్ని మనం బిగ్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఈ పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్న కండిషన్స్‌లో అందరూ సర్జరీ అని చెప్తుంటారు. బట్ ఇలాంటి కండిషన్స్‌లో కూడా హోమియోపతి ద్వారా మనం ఆ ఫైబ్రాయిడ్ సైజ్ ఇంకా పెరగకుండా, అదే విధంగా ఏదైతే సింప్టమ్స్ ఉంటాయో ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం, నొప్పిగా అనిపించడం, ఈ సింప్టమ్స్ అనేటివి మనం తగ్గించుకోవచ్చు. ఒక్కోసారి ఫైబ్రాయిడ్స్ అనేటివి కొన్ని కండిషన్స్‌తో కలిసి ఉంటాయి. మెయిన్‌గా వచ్చేసి బల్కీ యూట్రస్ అంటాం. ఈ బల్కీ యూట్రస్‌ని కూడా మనం కంప్లీట్‌గా తగ్గించుకోవచ్చు. ఈ బల్కీ యూట్రస్ అనేది చిన్న ఫైబ్రాయిడ్స్‌తో కానీ, పెద్ద ఫైబ్రాయిడ్స్‌తో కానీ దేనితో అయినా కూడా కలిసి ఉండొచ్చు. ఒకవేళ మనం గనుక ఈ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఇంతవరకు లేకోకుండా సర్జరీ వరకు వెళ్ళకోకుండా మనం ఎర్లీగానే ఆ ఫైబ్రాయిడ్స్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. లేదు ఈ సైజ్‌లో కూడా చాలా మంది సర్జరీకి వెళ్తుంటారు ఈ సైజ్‌లో ఉన్నప్పుడు. ఆ సర్జరీ తర్వాత కూడా మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే సర్జరీ ద్వారా ఆ ఫైబ్రాయిడ్స్ మాత్రమే రిమూవ్ చేస్తారు. కానీ ఆ ఫైబ్రాయిడ్స్ మళ్ళీ వచ్చే టెండెన్సీ మనకు రిమూవ్ చేయడం జరగదు. కాబట్టి ఇలాంటి స్టేజ్‌లో కూడా హోమియోపతి అనేది ఆ ఫైబ్రాయిడ్స్ మళ్ళీ రాకుండా కూడా చూసుకోవచ్చు మనం. లేదు మీలో ఎవరికైనా ఈ పీరియడ్ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా, లేదంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నా, బల్కీ యూట్రస్ ఉన్నా కూడా ఫిడికా సింపుల్‌ని కన్సల్ట్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.